హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ ఛానల్. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. ఏంటండి ఎప్పుడు చికెన్ రెసిపీసే చూపిస్తున్నా అనుకుంటున్నారా? మా చిన్న పాపకైతే చికెన్ అంటే చాలా ఇష్టం అండి. చికెన్ లవర్స్ చాలామందే ఉంటారు కదా. చికెన్ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చికెన్తో ఇప్పుడు మమ్మీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఏదైనా వెరైటీగా చేయి మమ్మీ అంటూ ఉంటుంది. ఇలాగే నేను ఏదో ఒక వెరైటీ ట్రై చేస్తూ ఉంటానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. ముందుగా చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి దానిలోనే ఒక 10 జీడిపప్పు, 2 టమాటాలు చిన్నగా స్మాష్ చేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని చల్లార్చుకొని పేస్ట్ చేసి ఇలా పక్కన పెట్టుకోండి. తర్వాత దీనిలోకి మనం మసాలా చూపిస్తున్నా అండి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అనాస పువ్వు, లవంగ మొగ్గ, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి కూడా లైట్గా దోరగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇలా పట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని తర్వాత మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా మిక్స్ చేస్తున్నా నేను. ఇలా మిక్స్ అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, అది మొత్తం కూడా ఈ గ్రేవీలో కలిపేస్తున్నా నేను. కలిపేసి గ్రేవీ మొత్తం చికెన్ ముక్కకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ చికెన్ కర్రీ ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మూతను పెట్టుకున్నాక ఒక పావు గంట 20 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ అంతా ఇలా వాటర్ ఆయిల్ అంతా పైకి వచ్చి గ్రేవీగా కర్రీ చూసారా ఎలా ఉందో. ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయిందండి. దీనిలో మనం సాల్ట్ చాలలేదు, కొంచెం చూసి వేసుకున్నాను. తర్వాత మనం మిక్స్ చేసుకున్న పౌడర్ కూడా వేసేస్తున్నానండి. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని ఇంకో 5 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ ఒకసారి మగ్గనివ్వండి. దీనిలో కొంచెం ఒక గ్లాస్ వాటర్ కూడా పోసాను నేను, ఎక్కువ పోయలేదు చూడండి. ఫస్ట్ ఆయిల్లో మగ్గనిచ్చి జస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసాను జస్ట్ అంతే. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి చూసారా, చల్లారిన తర్వాత కూర అయిపోయిన తర్వాత ఇలా అవుతుందండి. టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ కర్రీ బ్యాచిలర్స్ అయినా కానీ బిగినర్స్ అయినా కానీ ఎప్పుడు చేసినా కానీ సూపర్గా వస్తుందండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.